99 రావాలంటే ఫస్ట్ చెప్పింది 99.9 అండి. 99 రావాలనుకున్నట్లయితే 190 మార్క్స్ ఏదైనా వస్తే ఛాన్స్ ఉంటుంది. 97 అనుకుంటే 150 మార్కులు అండి. 95% అంటే 130 మార్కులు రావాలి. క్వాలిఫై అవ్వాలి అనుకుంటే 93% రావాలండి అప్రాక్సిమేట్గా. 93 పాయింట్ లేదా 92 ఆ రేంజ్ రావాలి. 110 మార్కులు వస్తే ఏదైనా 115, 112, 113, 110 ఆ రేంజ్ వస్తే క్వాలిఫై అవుతారండి. ఇది షిఫ్ట్ 1. షిఫ్ట్ 2లో మనం తీసుకున్నట్లయితే జనరల్గా మీకు 99% రావాలనుకున్నట్లయితే 180 2 మార్కులు అటు ఇటు అండి. 98 కావాలనుకుంటే 160కి 2 మార్క్స్ అటు ఇటు వేసుకోండి. 95 కావాలనుకుంటే 120కి ఒక 2 మార్కులు అటు 2 మార్కులు ఇటు వేసుకోండి. 93% అంటే క్వాలిఫైయింగ్ అనుకోండి. 105, 102, 103, 104, 106 ఆ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. జనవరి 23 అనే పేపర్ నేను అబ్జర్వ్ చేసినట్లయితే మోడరేట్లీ డిఫికల్ట్ లెవెల్ అనుకోండి. ఇది ఆఫ్కోర్స్ మ్యాథ్స్ డెఫినెట్గా ఛాలెంజింగ్ ఉందండి పాత ఆటల కంటే 23వ తారీఖుని. కెమిస్ట్రీ పెద్ద సర్ప్రైజ్ ఏం లేదండి, మామూలుగానే ఉంది. షిఫ్ట్ 1 మీరు చూసినట్లయితే 99.9 కావాలనుకున్నట్లయితే మోరల్లెస్ అంతేనండి. 260, 265 రేంజ్ వస్తే 99.9 వచ్చేస్తుంది. 99 మీకు కావాలనుకున్నట్లయితే జనరల్గా 190 అండి. మోరల్లెస్ ఇంచుమించు 192 ఆ రేంజ్. 98 తీసుకున్నట్లయితే 170, 172, 171 అలా. 95 తీసుకున్నట్లయితే 128, 129 ఆ రేంజ్. 93 మీరు తీసుకున్నట్లయితే ప్రాబబులీ 112, 113, 114 ఆ రేంజ్ క్వాలిఫై అవ్వాలంటే. షిఫ్ట్ 2 తీసుకుంటే జనవరి 23వ తారీఖున షిఫ్ట్ 2 తీసుకుంటే 99.999 రావాలంటే మాత్రం ఇది కొంచెం పేపర్ కొంచెం టఫ్గా ఉంది కాబట్టి మేబీ కొంచెం మార్కులు తగ్గినా కూడా మీకు 255 ఆరు దాటిన 250 వచ్చినా కూడా 99.9 వచ్చే అవకాశం ఉంది. 99, 180 అనుకోండి రఫ్గా ఒక 2 మార్క్స్ అటు ఇట్లా 178 అవ్వచ్చు, 182 అవ్వచ్చు. 95 తీసుకున్నట్లయితే 120 మార్క్స్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయండి. క్వాలిఫై 93 కాబట్టి రఫ్గా 108, 107 ఆ రేంజ్ ఆఫ్ అనుకోవచ్చు.